ఈరోజు కొరమేను చేప కూర చూద్దాము. బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాను. దాంట్లో కొద్దిగా సోంపు వేసుకున్నా. డైజెషన్ మంచిది కదా. ఇప్పుడు మిక్సీ పట్టిన మసాలా ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. మసాలాని వెల్లుల్లిపాయ, అల్లం, జీలకర్ర, ధనియాలు, చెక్క, మొగ్గలు ఇవన్నీ మిక్సీ పట్టిన పేస్ట్. ఇప్పుడు బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, 2 లవంగాలు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాను. బాగా ఫ్రై అయిపోయినాయి కదా. కొరమేనుకి సాల్ట్, కారం రుద్ది పెట్టి పక్కన పెట్టాను. క్లీన్ చేసి పెట్టుకున్న ముక్కలు, పెరుగు, ఉప్పు, పసుపు వేసి క్లీన్ చేసుకుని పెట్టుకున్న ముక్కలకి కొద్దిగా సాల్ట్, కారం రుద్ది పెట్టి పక్కన పెట్టిన 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ మసాలాలో ఈ చేప ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా పసుపు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, కొద్దిగా మిరియాల పొడి వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత ముక్కలు ములిగే వరకు వాటర్ పోస్తున్నాను. ముక్కలు ములిగే వరకు నీళ్ళు పోసాను. ఇవన్నీ ఇలా కొద్దిగా అడ్జస్ట్ చేస్తూ గట్టితో గట్టిగా తిప్పకూడదు, చేతితో ఇలా కుదపాలి. నీళ్ళు ఎగిరే వరకు ఉడకనిద్దాం. నీళ్ళు దగ్గర పడిన తర్వాత ఒక నిమ్మకాయ చెక్క, నిమ్మరసం వేసేస్తున్నాను. గింజలు పక్కకు తీసేసి నిమ్మరసం వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నిమ్మరసం వేయడం వల్ల, మంచిది కూడా. చికెన్, మటన్ కన్నా ఫిష్ చాలా మంచిది. చేపల్లో కాల్షియం ఉంటుంది కదా, చేప మంచిది. కొత్తిమీర వేస్తున్నాను ఇప్పుడు. అంతేనండి, ఎంతో ఈజీగా సింపుల్గా కొరమేను కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్తో టేస్ట్ చేద్దాం. సండే స్పెషల్ అండి. నేనైతే తినను ఈరోజు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేనైతే ముందు రోజు తిన్నాను. అంతకుముందు తిన్నాను. ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను. సండే కదా, సండే చేపల కూర. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొరమేను కూర. ఇగురు కొంతమంది పులుసు కూడా పెడతారు. ఇగురు చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ కర్రీలా ఉంటుంది. ఈ బాస్మతి రైస్లో ఈ కూర వేసుకొని తింటే చాలా రుచికరంగా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీగా ఉండాలని. బాయ్ అండి.